ఇప్పుడు మనం ఆలుగడ్డ గారెల్ని చేసుకోవడానికి ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తా చూడండి. ఆలుగడ్డ ఇట్లా తొక్క తీసేసి నీళ్ళలో వేసుకుంటా ఫ్రెష్గా కడిగేసి వేసుకున్నానండి. మళ్ళీ ఇంకో నీళ్ళు మార్చాను నీళ్ళు. ఇప్పుడు తురుముకుందాం దీన్ని ఆలుగడ్డని. ఇట్లా తురుముకొని ఈ మొత్తం తురుముకొని చూపిస్తానండి నేను. సరేనా? ఈ మొత్తం తురిమేసుకొని చూపిస్తా. ఇట్లా తురుముకుంటే చాలండి. ఈ సైజులో ఈ మందలు ఉండాలి. ఇప్పుడు ఆలుగడ్డని ఇలా తురుముకొని పెట్టుకున్నాం కదండి. దీన్ని ఇప్పుడు గట్టిగా పిండేసి నీళ్ళలోంచి పిండేసి జల్లెడ గిన్నెలో వేద్దాం. చిన్నపాటి జల్లెడ గిన్నె ఉంటే దాంట్లో వేసుకున్నాం. ఇట్లా గట్టిగా నీళ్ళని మొత్తం తీసేయాలండి. ఇలా ఉండాలండి తురుము. ఇలా మొత్తం తీసేసుకొని ఇలా జల్లెడ గిన్నెలో పెట్టుకుంటే ఉన్న కొన్ని వాటర్ అయినా కొద్ది గొప్ప వాటర్ ఉంటే అది కూడా జల్లెడ గిన్నెలో పోతుందండి. మొత్తం నీళ్ళు తీసుకొని మళ్ళీ చూపిస్తా. ఆలుగడ్డ గారెలకి నేను నూనె పెట్టుకున్నానండి. తురిమి పెట్టుకున్న తర్వాత నేను నీళ్ళు మొత్తం వడగట్టుకొని జల్ల గిన్నెల్లో పెట్టుకున్నానండి ఆలుగడ్డని. ఆలోపు నేను నూనె పెట్టుకున్నానండి. నూనె వేడవుతుంది. ఆలోపు ఇది మిక్స్ చేసుకుందాం. కొంచెం ఉన్న వాటర్ కూడా పోతున్నాయి ఇందులోంచి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుందాం. బేసన్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత జీలకర్ర, ఎక్కువ వద్దులండి, కాస్త చాలు, కొద్దిగంత వాము ఇట్లా వేసుకోండి. మెదుపుకొని వేసుకోండి. వాముని మెదుపుకొని వేసుకుంటేనే దాని ఫ్లేవర్ వస్తుంది. కాస్తంత ఉప్పు, హాఫ్ స్పూన్ ఉప్పు చాలే అండి. హాఫ్ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ, హాఫ్ స్పూన్, హాఫ్ కన్నా కొద్దిగా తక్కువ కారం. దీని తర్వాత శనగపిండి అండి. ఒక 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు శనగపిండి, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లవర్, అండి. చాలండి. మనం ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం. చేత్తో ఇట్లా కలిపేసుకుందామండి. ఏదైనా ఎక్కువ తక్కువ అయినా అప్పుడు పిండి పైనుంచి వేసుకుందాం. కార్న్ఫ్లవర్ కొద్దిగా, శనగపిండి కొద్దిగా వేసుకుందాం. కలియబెట్టుకొని ఫస్ట్ ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకున్నాక ఇంకా డైరెక్ట్గా మనం గారెలు వేసేసుకున్నామండి. చూద్దామండి, 1-2 వేసుకొని చూద్దాం బైండింగ్ వచ్చిందో లేదో. బైండింగ్ రాకపోతే మళ్ళీ ఇంకొకసారి ఒక్కొక్క స్పూను శనగపిండి, ఇంకొక స్పూను
కార్న్ఫ్లోర్ వేద్దాం. నూనె కాగిందండి, ఒక ట్రై చేద్దాం. దీన్ని ఇప్పుడు తిప్పేసుకుందాం. కొద్దిగా బైండింగ్ తక్కువ అయిందండి. ఒక స్పూన్ కార్న్ఫ్లవర్, కొద్దిగా చాలండి, మరీ పెద్దగా ఫుల్గా వద్దండి, కొద్దిగా చాలు. శనగపిండి దీన్ని మళ్ళీ కలిపేసుకుందాం. కలిపేసుకున్నా అండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ వేసి చూద్దాం. పక్కన మట్టి ఉంచి స్టవ్ హైలో పెట్టుకుందాం. తింటారు. దీన్ని ఎక్కువగా కలిపి పెట్టొద్దండి, విడిచిపెట్టేయండి కొద్దిసేపు. ఇంకోండి, ఈ మాత్రం ఉంటే చాలు, ఈ కలర్ వస్తే చాలు, తీసేద్దాం. ఇప్పుడు నాకు దాదాపు ఒక 5 నిమిషాలు ఎక్కువే పట్టిందండి వేగడానికి. కరకరలాడితే చల్లారితే. చూసారా, ఆలుగడ్డ గారెలు, అచ్చంగా ఆలుగడ్డ అండి. దీంట్లో ఏమీ కలపలేదు నేను, శనగపిండి కార్న్ఫ్లోర్ తప్ప. ఇలా వచ్చాయి గారెలు. నేను మొత్తం చేసుకొని ఒకేసారి చూపిస్తాను అండి.
మొత్తం ఒకేసారి చేసి చూపిస్తా. చూడండి గారెలు తయారైపోయినాయి. నూనె కూడా ఫ్రెష్గా సాఫ్ట్గా ఉందండి. దానికి ఏం నల్లగా ఏం అవ్వలేదు. నూనె కూడా చూడండి ఇలా ఉన్నాయి గారెలు. మావి కరకరలాడుతున్నాయి మా గారెలు. ఇట్లా చేసుకొని ఇంట్లో ట్రై చేయండి. కొత్తగా ఉంటుందండి. పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. లోపల కూడా ఉడికింది చూడండి గారె. నాకు 1/2 కేజీ ఆలుగడ్డకి ఈ మాత్రం గారెలు వచ్చినాయి. అచ్చంగా ఆలుగడ్డేనండి, దీంట్లో ఏం కలపలేదు. ఒక శనగపిండి, ఒక కార్న్‌ఫ్లోర్ తప్ప. అచ్చంగా ఆలుగడ్డ అండి. బైండింగ్కి తీసుకున్న కార్న్‌ఫ్లోర్ను శనగపిండి బైండింగ్ మాత్రమే తీసుకున్నా. చూడండి ఇట్లా ఉంది, కరకరలాడుతూ ఇట్లా ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ గారెలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒక క్లిక్ నొక్కితే చాలు, మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి. మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఒక్క క్లిక్ నొక్కండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క క్లిక్కే కదా చేసేది. చేయండి ఎంత సపోర్ట్గా చేస్తారంటే దానికి ఎంత సపోర్ట్ వస్తుందంటే మీకు మీకు చెప్పలేము, అంత సపోర్ట్ ఉంటుంది మాకు. కొద్దిగా ఒక్క లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అంతేనండి. ఆలుగడ్డ గారెలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.